హలో మై డియర్ ఫ్రెండ్స్, నిష్పత్తుల్లో ఈ రేషియోస్లో ఇది 4th వీడియో. సో పార్ట్ 4 ఆల్రెడీ 3 వీడియోస్ అనేవి చేసాం. అందులో బేసిక్స్, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాం. అది ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూడండి ఒకసారి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అవే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఒక సంచిలో 450 రూపాయలు కలవు. వాటిలో 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయల నోట్ల మధ్య నిష్పత్తి 2:3:5 అయిన 5 రూపాయల నోట్లు ఎన్ని అంటాడు, ఓకేనా? సో క్వశ్చన్ ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. ఒక సంచి అనేది ఉంది, ఇలా ఉంటుంది, ఓకేనా? సంథింగ్ ఏదో సంచి లాంటిది ఉంది. ఆ సంచిలో 450 రూపాయలు అనేది మనీ ఉంది, ఓకేనా? సో 450 రూపాయలు ఇందులో డబ్బులు ఉన్నాయి. అయితే ఆ డబ్బులు ఎలా ఉన్నాయి? 10 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు, 2 రూపాయల నోట్లు, ఓకేనా? సో ఇవన్నీ కూడా నోట్లు. 10 రూపాయల నోట్లు ఉన్నాయి, 5 రూపాయల నోట్లు ఉన్నాయి, 2 రూపాయల నోట్లు ఉన్నాయి. ఆ నోట్లు అంట 2:3:5 ఈ నిష్పత్తిలో ఉన్నాయంట. సో ఇందులో ఉన్న డబ్బులన్నీ కూడా 10 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు, 2 రూపాయల నోట్లతోనే ఉన్నాయి. 450 రూపాయలు వాటి నిష్పత్తి మనకి ఇచ్చాడు, ఓకేనా? అయినా 5 రూపాయల నోట్లు ఎన్ని అంటాడు, ఓకేనా? ఈ 5 రూపాయల నోట్లు ఇందులో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడుగుతాడు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు. ఎవరైనా ఇప్పుడే అర్థమేటిక్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఓకేనా? సో నీట్గా ఎలా చేయాలో చెప్తే చూడండి. ఫస్ట్ మనం ఏమేమి ఇచ్చాడు? 10 రూపీస్ ఇచ్చారు, తర్వాత 5 రూపీస్ ఇచ్చారు, 2 రూపీస్ ఇచ్చారు, ఓకేనా? వీటికి నిష్పత్తులు ఎలా ఇచ్చారు చూడండి. 2:3:5 2:3:5గా ఇచ్చారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పైనవే నోట్లు, ఓకేనా? 10 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు, 2 రూపాయల నోట్లు. కింద ఉన్నవి ఏంటి? వాటికి ఇచ్చిన నిష్పత్తులు 2, 3, 5, ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటికి మనం ఇంటూ చేసామనుకోండి. ఇంటూ చేస్తే ఏమొస్తుంది? క్యాష్ ఎంత అయితే డబ్బులు విలువ ఉన్నాయో ఆ క్యాష్ యొక్క నిష్పత్తి వస్తుంది. అర్థమవుతుందా? ఇది చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంటారో, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటూ చేస్తే ఇందులో ఉన్న డబ్బులు ఉన్నాయో, ఈ 10 రూపాయల నోట్లు ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క నిష్పత్తి, డబ్బులు కాదు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి. 10తో ఇంటూ చేస్తే ఎంత డబ్బులు ఉన్నాయో అన్నీ రావు, వాటి యొక్క నిష్పత్తి అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ నిష్పత్తులతోనే మళ్ళీ ఇంకో నిష్పత్తి తీసుకురావాలి. ఈ డబ్బులు అనేవి 5, 10, 5, 2 రూపాయల నోట్లు డబ్బులు అనేవి ఏ నిష్పత్తుల్లో ఇందులో ఉన్నాయో మనం తీసుకుంటున్నాం. అర్థమవుతుంది కదా? సో ఇలా చేస్తాం. ఇప్పుడు చేయండి. ఇది 2 ఇంటూ మర్చిపోవద్దు. 2 × 10 20, 3 × 5 3 × 5 15, 5 × 2 ఎంత? 10, 10, ఓకేనా? సో ఇవేంటంటే ఈ డబ్బుల యొక్క నిష్పత్తులు. 10 రూపాయల నోట్లు ఉన్నాయా, వాటి యొక్క నిష్పత్తి ఇది. 5 రూపాయల నోట్లు ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క నిష్పత్తి ఇది. 2 రూపాయలతో సంబంధించిన ఈ డబ్బులు మొత్తం, ఈ 5 రూపాయల నోట్లతో ఎంతైతే డబ్బులు ఉన్నాయో వాటి నిష్పత్తి ఇది, ఓకేనా? సో ఇలా వచ్చింది మనకి. వీటిని కట్ చేసేయచ్చు, కట్ చేయకపోయినా పర్లేదు. ఒకసారి చూద్దాం, చూడండి. కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వీటి మీద మంచి మంచి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, ఈ మొత్తం కలిపితే మనకి 450 రూపాయలకి సమానం, ఓకేనా? సో ఇక్కడ ఈ డబ్బుల యొక్క నిష్పత్తి ఎంత వస్తుందో మనం ఫస్ట్ గమనించాలి. ఎంత వస్తుందో చూడండి. 30, 45. చూడండి, ఈ రెండు కలిపితే 30 + 15 45. 45కి ఎంత వచ్చింది? 450 రూపాయలు అనేది సమానంగా ఇలా వచ్చింది, ఓకేనా? సో ఇప్పుడు కట్ చేద్దాం. 45 ఎంతలా? 45 10, ఓకేనా? ఓకే, 10తో కట్ అయిపోద్ది ఇది, ఓకేనా? సో ఇప్పుడు ఈ 10తో కట్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఏం అడుగుతాడు? అయినా 5 రూపాయల నోట్లు ఎన్ని అంటాడు. నోట్లు ఎన్ని అంటాడు. ఫస్ట్ మనకి 5 రూపాయలతో ఎంత అందులో డబ్బులు ఉందో మనకు తెలుసుకోవాలి. ఈ 5 రూపాయలతో ఎన్ని డబ్బులు ఉన్నాయో మనకు తెలుసుకోవాలి. డబ్బులు ఎన్నో తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? ఈ డబ్బులు ఎన్నో ఉన్నాయో వాటి యొక్క నిష్పత్తి మనకు తెలుసు. 15 అనేది 5 రూపాయలు. చూడండి, ఇది ఈ 5 రూపాయలదే ఇదే తీసుకోవాలి. మళ్ళీ ఇది తీసుకున్నారు, తప్పు అయిపోద్ది. ఇదే తీసుకోవాలి, ఎందుకంటే ఇది డబ్బుల యొక్క నిష్పత్తి. సో ఎన్ని డబ్బులు ఉన్నాయో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా అక్కడ మనం నోట్లతో ఈజీగా తెలుసుకుంటాం, ఓకేనా? సో 15 అనేది మనకి 15 అనేది ఏంటంటే డబ్బుల యొక్క నిష్పత్తి. 5 రూపాయల నోట్లతో ఎంత అయితే డబ్బులు ఉన్నాయో వాటి నిష్పత్తి 15. ఈ 15తో ఇక్కడ చేస్తే ఇంటూ 10 ఎంత వస్తుంది? 15 × 10 150 రూపాయలు వస్తుంది, ఓకేనా? ఇది 150 రూపాయలు డబ్బులతో చూపిస్తుండ్రు. ఇక్కడ 5 రూపాయల నోట్లతో ఉన్న డబ్బులు మొత్తం ఎంత అంటే 150 అనేది చెప్తాం. కానీ ఈడేమంటుండ 5 రూపాయల నోట్లు ఎన్ని అంటుండ, ఓకేనా? సో నోట్లు ఎన్ని మనకు కావాలంటే ఏం చేస్తాం? ఈ 150ని పైన రాసుకొని చూడండి. ఇప్పుడు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. రేషియోస్ అనేవి ఎప్పుడు కూడా ఈ రేషియోస్ ఉన్నాయా, ఇదేమో వీటి యొక్క నోట్ల నిష్పత్తి, ఓకేనా? సో మనకి ఇక్కడ ఏం చేస్తుందో ఈజీగా ఈ డబ్బులు అనేవి మనకు వచ్చేసాయి. డబ్బులు వచ్చేసాయి కాబట్టి నోట్లు ఎన్నో తెలియాలి, ఓకేనా? సో నోట్లు ఎన్నో తెలియాలంటే మనం బై
ఇది 5తో చేస్తాం. 5 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో 5 చేస్తాం. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు వస్తాయి, ఎన్ని వస్తాయి అనేది చూద్దాం. 5 3 15 ఒక 30. సో 30 నోట్లు అనేవి ఉన్నాయి. 5 రూపాయలకు సంబంధించిన ఈ 5 రూపాయలు ఉందా, ఈ 5 రూపాయలకు సంబంధించినవి 30 నోట్లు ఇందులో ఉన్నాయి. ఆ 30 నోట్ల విలువ ఎంత, 150 రూపాయలు. ఓకేనా. సో ఇలా చేయాలి. ఒకవేళ ఇదే ప్రాబ్లం మీకు ఇక్కడ 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి అని అడిగినా ఇదే ప్రాసెస్. 20 రూపాయల నోట్లు 2 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయన్న ఇలా చేస్తాం. ఓకేనా. సో 150తో బై 5 ఎందుకు చేసామంటే మనకేం కావాలి, 5 రూపీస్ నోట్స్ కావాలి కాబట్టి 5తో చేస్తాం. 10 రూపీస్ నోట్స్ కావాలంటే 10తో చేస్తాం. ఇలా మళ్ళీ ఇది ఇక్కడ మారిపోద్ది. అప్పుడు ఇప్పుడు ఇది 20 వస్తుంది ఇక్కడ చూడండి. అప్పుడు ఇది 20 ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత 200 అవుద్ది. 200/10 చేస్తే 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ వస్తాయి. ఇక్కడ చేద్దాం చూడండి, అన్నీ చేస్తాను మీకోసం. ఇక్కడ చూడండి 20 ఉందా, ఇక్కడ 20 చేద్దాం. 20 × 10 ఎంత వస్తుంది, 200. 200/10 చేస్తాం. ఎందుకంటే మనకు 10 రూపీస్ నోట్స్ కావాలి. చేస్తే 0కి 0 కట్ అవుద్ది, 20. ఓకేనా. 20 నోట్లు అనేవి మనకి ఇక్కడ వస్తాయి. తర్వాత 10తో కట్ చేసాం కదా, సో 0కి 0 కట్ అయితే ఓకే 20. తర్వాత 2 రూపాయల నోట్లు. 2 రూపాయల నోట్లు అంటే ఇక్కడ 2 మనకి ఎంత, 10తో 10 చేస్తాం, 100 వస్తాయి. ఓకేనా. సో 100 బై మనకి 2 రూపాయల నోట్లు కావాలి. ఎన్ని వస్తాయి, 50 వస్తాయి. ఓకేనా. సో ఇలా మనం చెయ్యాలి. ఇక్కడ చూడండి మొత్తం కలిపితే మళ్ళీ మనకు 450 రావాల్సిందే, లేదంటే మిస్టేక్ అయిపోద్ది. 150, 200, 300, 450. ఓకేనా. సో 450 అనేది మనకి ఇక్కడ క్యాష్ వచ్చింది. సో ఇలా చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకేనా. సో ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ నోట్లు ఇప్పుడు క్లియర్గా అర్థమైందా. ఇది 5 రూపాయల నోట్లు, ఇది 10 రూపీస్ నోట్స్, ఇవి 2 రూపీస్ నోట్స్. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకంటే నేను అన్నీ ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఒక్కొక్క ప్రాబ్లం వేసి ఇప్పుడు ఇదేసనా 5 రూపాయల నోట్లు కావాలంటే ఒక ప్రాబ్లం చేయాలి, 10 రూపాయల నోట్లకి ఇంకో ప్రాబ్లం, 2 రూపాయల నోట్కి ఇంకో ప్రాబ్లం. అలా చేసామంటే టైం అనేది చాలా లాగేస్తుంది. నేను ఏ క్వశ్చన్ చెప్పినా కానీ అది 2-3 మోడల్స్ని మీకు కవర్ చేసేలాగే చెప్తుంటా. ఓకేనా. సో ఇలా చేయాలి. ఈ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటాడు. సో జాగ్రత్తగా మనం ఇక్కడ ఏదైతే ఇచ్చిన వేసుకుంటాం, వాటికి ఇచ్చిన రేస్ వేసేసుకుంటాం. ఆ ఇచ్చిన వాల్యూస్ మనీ యొక్క నిష్పత్తులు తీసుకుంటాం. టోటల్ మనకి ఇది ఎంత క్యాలిక్యులేట్ అవుతుందో చూస్తాం. ఏ వాటి కూడా అవి వేస్తాం. ఓకేనా. ఇక్కడ నోట్లు అడిగాడు కాబట్టి మళ్ళీ బై చేసి చేసాం. ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఇందాక చేసిన సేమ్ అదే ప్రాబ్లం, కాకపోతే ఇది కొంచెం చిన్నది. ఓకేనా. మీకు అర్థం అవడం కోసం ఇంకో ప్రాబ్లం తీసుకున్నాను. ఒక సంచిలో 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి నాణెములు 1:2:5 నిష్పత్తిలో కలవు. సంచిలో ఉన్న మొత్తం డబ్బు 70 రూపాయలు. అయినా 1 రూపాయి నాణేలు ఎన్ని అంటాడు. ఓకేనా. సో ఇదే ఇలా ఒక సేమ్ ఇందాకలాగే ఒక సంచి అనేది ఉంది సంథింగ్. దీంట్లో 70 రూపాయలు ఉందంట. ఆ 70 రూపాయల్లో 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి, అంటే కాయిన్స్. 5 రూపాయల కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా 1:2:5 రేషియోస్ ఆ నిష్పత్తిలో ఉన్నాయంట. ఓకేనా. అయినా ఏమంటుండో 1 రూపాయి, ఈ 1 రూపాయి ఉంది కదా, ఈ నాణ్యాలు ఆ కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడుగుతుండో అది మనం ఇప్పుడు చేయాలి. ఓకేనా. సింపుల్గా ఇందాక ఎలా చెప్పాం అలాగే చేద్దాం. ఫస్ట్ వేసుకుందాం. 5 రూపీస్, 5 రూపీ, 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి, నాణ్యాలు అంటారు తెలుగులో, 1 రూపాయి నాణ్యం. ఓకే. సో ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటికి ఇచ్చిన రేషియో 1:2:5. ఓకేనా. సో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఈ 2 ఇంటూ చేస్తే ఇందులో ఉన్న డబ్బుల యొక్క రేషియో నిష్పత్తి అనేది వస్తుంది అని చెప్పేసి అన్నాం. ఓకేనా. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 1:5, 1 × 5 ఏమవుతుంది, 5 అవుద్ది. 2 × 2 4 అవుద్ది. 1 × 5 మళ్ళీ 5 అవుద్ది. ఓకేనా. ఇక్కడ మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇవి ఇందులో ఉన్న డబ్బులు కాదు, ఆ డబ్బులకి ఈక్వల్గా ఉన్న రేషియోస్. ఓకే. అలా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనకి అర్థమవుద్ది కంటెంట్. చాలామందికి ఈ ప్రాబ్లం వస్తే ఇప్పటికే ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతారు, అర్థం కాదు, ఏదేదో చేస్తారు, ఏంటి అర్థం కాక వెళ్ళిపోతుంటారు. ఓకేనా. అందుకే క్లియర్ కట్గా వినండి. తర్వాత మళ్ళీ ఇక్కడ అన్ని రూపాయలు ఉండవు, పైసలు ఉంటాయి, అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుద్ది. సో అందుకే ఇప్పుడు మీరు క్లియర్గా వింటే అప్పుడు మీకు అది ఈజీ అవుద్ది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, వీటి వాల్యూ అంట 70 రూపాయలు. వీటి మొత్తం వాల్యూ చూసారా, వీటి మొత్తం వాల్యూ ఎంత అవుద్ది, 5 5 10 14 14 వచ్చిందా. సో వీటి మొత్తం వాల్యూ 70 రూపాయలు అంట, 70. ఓకేనా. సో ఇప్పుడు అయినా 1 రూపాయి నాణెములు ఎన్ని అంటాడు. 1 రూపాయి నాణెములు అంటే మనకి ఇక్కడ చూడండి, 1 రూపాయి ఇది 1 రూపీ. ఓకే. 1 రూపాయిది మనకి దీని వాల్యూ కట్టాలి, అర్థమవుతుందా. మిస్టేక్లు దీనికి కట్టేస్తారు చాలామంది. ఇది నిష్పత్తులు, ఇవి జస్ట్ నిష్పత్తులు. డబ్బులు ఉన్న నిష్పత్తి ఏది, విలువలతో కూడిన నిష్పత్తి ఇది. ఓకేనా.
అందుకే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం 14తో ఇది ఎంతలో కట్ అవుద్ది చూడండి, 14×5 = 70. ఓకే, 14×5 = 70. సో ఇప్పుడు మనకి 5తో కావాలి కాబట్టి 5 × 5 ఎంత వస్తుంది మనకి 25. మనకి ఏం అడిగాడు, నాణెములు ఎన్ని అన్నాడు కాబట్టి 25 కాయిన్స్ అనేవి మనకు వస్తుంది. ఆన్సర్ 25. ఓకేనా. సో ఇలా మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి ఈ క్వశ్చన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు డబ్బులు రూపీస్ అనేవి ఎన్ని కాయిన్స్ అయినా నోట్లైనా ఏవైనా ఉంటే అవి ఇస్తారు. ఓకేనా. పైసలు అయితే పైసలు, రూపీస్ అయితే రూపీస్, కాయిన్స్ అయితే కాయిన్స్ ఇలా ఇచ్చే ఇక్కడ పెడతారు. ఆ తర్వాత వాటికి ఒక రేసు వేస్తాడు. మనం ఏం చేస్తామంటే అందులో ఉన్న డబ్బుల యొక్క నిష్పత్తి ఎంతవరకు ఉందో ఆ నిష్పత్తులు తీసుకుంటాం. విలువల యొక్క నిష్పత్తి అది తీసుకుని మనం ఇలా చేస్తాం. ఆ తర్వాత ఎంత అయితే అంత ఇలా చేస్తాం. ఓకేనా. ఇక్కడ నాణెములు అడిగేసాడు డైరెక్ట్గా, కాబట్టి ₹1 కాయిన్స్ ఎన్నో ఉన్నాయని అడిగాడు కాబట్టి 5 × 5 ఈజీగా 25 కాయిన్స్ అనేవి ఉంటాయని మనం ఆన్సర్ పెడతాం. ఓకేనా. ఇలా సింపుల్గా దీన్ని అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటాయి ఈ క్వశ్చన్స్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక సంచిలో 25 పైసలు, 50 పైసలు, ₹1 నాణెములు 3:2:1 నిష్పత్తిలో కలవు. సంచిలో ఉన్న మొత్తం నాణెములు 60 అయినా 25 పైసలు నాణెములు కలిగిన డబ్బు ఎంత అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ 60 అనేది మొత్తం రూపాయలు కాదు, ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా. 60 అనేది నాణెములు. ఓకేనా. అంతేగాని ఈ నాణెముల యొక్క విలువ కాదు, డబ్బు కాదు. ఓకేనా. ఇందాక ఒక సంచి వేసాం, అందులో డబ్బులు విలువ వేసాం మనం, కానీ ఇవేంటే ఓన్లీ నాణెములు. ఓకేనా. సో నాణెములు ఇచ్చాడు కాబట్టి వాటి యొక్క రేషియోస్ అనేవి ఇచ్చాడు. సో క్వశ్చన్ మనం ఫస్ట్ ఇలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు, 25 పైసలు ఇచ్చాడు, పైసలు ఇవన్నీ కూడా. తర్వాత 50 పైసలు. ఓకేనా. తర్వాత ₹1. ఓకేనా. సో ఇప్పుడు ఇలా పైసలు ₹1 ఇలా ఉంటే కొంచెం ప్రాబ్లం చేయడానికి ఇబ్బంది అవుద్ది. అందుకే మనం ఏం చేస్తాం, ఈ పైసల్ని ఈ రూపాయల్లోకి మార్చేయాలి. ఓకేనా. సో ఎలా మారుస్తాం, చాలా సింపుల్గా మార్చేయచ్చు. సో ఏం చేస్తామంటే ₹1కి 25 పైసలు. ఓకేనా. సో 4 పావలాలు అంటే 25 పైసలు 4 కలిపితే ₹1 అవుద్ది. కాబట్టి ₹1 అవ్వాలంటే 4 25 పైసలు అని ఉండాలి. ఓకేనా. సో 1/4 అనేది ఇదే వేస్తాం. ఇలా గుర్తుపెట్టుకోండి ఒకసారి చూడండి. తర్వాత 50 పైసలు అనేవి 2 కలిపితే ₹1 అవుద్ది. ఓకేనా. సో 1/2 ఇలా వేస్తాం. ₹1 ఆల్రెడీ ₹1 ఇస్తారు కాబట్టి దీనికి మనం ఏం చేయం, అలా వదిలేస్తాం. ఇది ఇలా కొంచెం మనం అర్థమయ్యేటట్టు వేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు అన్నీ కూడా రూపాయల్లో ఉన్నాయి అని మనం నమ్మాలి. ఓకే. సో ఇప్పుడు వీటికి చూడండి, ఈ 25 పైసలు, 50 పైసలు, ₹1 వీటికి నిష్పత్తులేమో 3:2:1 అనేది ఇచ్చాడు. ఓకేనా. సో ఈ నిష్పత్తులు ఏంటి, నాణెముల నిష్పత్తులు. అలాగే ఎన్ని నాణెములు ఉన్నాయో అన్ని నాణెములు కూడా ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇలాగ ఇవి నాణెముల నిష్పత్తులు, ఎన్ని నాణెములు ఉన్నాయో కూడా ఇచ్చాడు. ఎన్ని 60 నాణెములు ఉన్నాయి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ విలువ ఇచ్చాడా నాణెములు ఇచ్చాడా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి మొత్తం కలిపితే 3, 3, 6. ఓకేనా. సో 6 వచ్చింది. సో 6లో ఎంత 6 10 కట్ అవుతుందా, సో 6 10 కట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం క్లియర్గా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో ఏమడిగాడో చూడాలి. ఏమడిగాడు, అయినా 25 పైసలు నాణెములు కలిగిన డబ్బు ఎంత అన్నాడు. ఓకేనా. సో నాణెములు అడగలేదు, డబ్బు ఎంత అని అడుగుతాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి 25 పైసలు వాల్యూ మంది ఇది. ఓకేనా. ఈ 1/4, ఈ 1/4 మీరు పక్కన వేస్తారు. ఓకేనా. తర్వాత వీటి నాణెముల యొక్క నిష్పత్తి ఎంత, 3. ఇక్కడ ఇచ్చాం 3 × 3 వేస్తాం. ఓకేనా. సో కలిగిన డబ్బు ఎంత అంటాడు, విలువ డబ్బు ఎంత అంటే ఇది ఇంటూ చేస్తాం. ఓకేనా. సో మనం డైరెక్ట్గా ఇక్కడ ఇలా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ చెప్తా ఒక్కసారి ఆగండి. ఇది 10 చేస్తాం. ఓకేనా. సో ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది, 3 బదులు 30/4 కట్ చేయండి. ఎంత వస్తుంది, 4 6 24, 4 7 28. ఇంకొక 2 ఉంటుంది, పాయింట్ పెట్టి 5 వేస్తే 4 5 20. ఓకేనా. సో ఇలా వస్తుంది. ఇది ఎంత అయినట్టు ఇప్పుడు ₹7.50 అలా వస్తుంది లెక్క. ఓకేనా. సో ఈ 25 పైసల యొక్క నాణెములో కలిగిన డబ్బు ఎంత అంటే ₹7.50. ఓకేనా. సో ఇలా మనం చేయాలి. దీన్నే మనం ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ 1/4 అనేది మనం ఎందుకు తీసుకుంటున్నామంటే ₹1 ఇప్పుడు దీన్ని రూపాయల్లోకి మార్చేసాం. ₹1కి 4 25 పైసలు కలిస్తే 4 పావులాలు కలిస్తే ₹1 కాబట్టి దీన్ని మనం ఇలా వేసుకుంటాం. ఓకేనా. సో 1/4 అనేది వేసుకున్నాం. ఇక్కడ మనకి 25 పైసలది 3 కదా రేషియో. సో 3 × ఇక్కడ వచ్చిన 10 చేస్తే మనకి 30 అనేది వస్తుంది. ఈ 30 దేనిది, ఈ 25 పైసల యొక్క డబ్బుకు సంబంధించిన విలువ. ఓకేనా. సో అది అలా చేస్తాం.
విలువ యొక్క నాణెములు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ నాణెములు మొత్తం ఇచ్చాడు కదా. సో ఈ నాణెముల యొక్కది దీని యొక్క విలువ ఇక్కడ వేసాం. ఇప్పుడు ఈ నాణెములను మొత్తం మనం డబ్బుల్లో కన్వర్ట్ చేస్తే మొత్తం కట్ చేస్తే ఇందాక చేసాం కదా 4/30 4/30 సేమ్ ఇలా వస్తుంది 7.50 పైసా. ఓకేనా. సో ఇదేంటంటే క్వశ్చన్ మారుతుంటే మనం చేసే విధానం మారిపోతూ ఉంటుంది, అది కొంచెం మనం గమనించాలి. ఇప్పుడు ఇందాక మనం చేసిన క్వశ్చన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ అన్ని రూపాయలు ఇచ్చాడు. ఓకేనా, అన్ని రూపాయలు ఇచ్చేసాడు కాబట్టి మనం డైరెక్ట్గా రేషియోకి రూపాయలకి ఇంటూ చేస్తే దాని యొక్క వాల్యూకి సంబంధించిన నిష్పత్తులు వస్తే దాంతో మనం ప్రాబ్లం చేసాం. ఇక్కడ కూడా ఏం చేశాడు, మొత్తం రూపాయలని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లమ్ చూసేసరికి మొత్తం నాణ్యములు ఇచ్చాడు, మొత్తం నాణ్యములు ఇచ్చాడు, వాటికి సంబంధించిన నిష్పత్తులు ఇచ్చాడు, అలాగే ఇక్కడ పైసలు ఇచ్చాడు. అర్థమైందా. సో ఇలా ఇచ్చినప్పుడు ఇలా కొంచెం మనం అర్థం చేసుకొని చెయ్యాలి. క్వశ్చన్ మారుతుంటే ప్యాటర్న్ మారిపోతుంటుంది, అది మీరు జాగ్రత్తగా గమనించాలి. అర్థమవుతుందా. సో ఇవి కొంచెం మనకు తెలియాలి. 25 పైసలు అంటే పావల, 4 పావలు కలిపితే ₹1 కాబట్టి 1/4 వేసాం, 1/2 2 అర్ధ రూపాయలు కలిస్తే ₹1 కాబట్టి 1/2 వేసాం. ఓకేనా. సో ఒకవేళ ఇది అడిగి అనుకోండి, ఇక్కడ 1/2 వేసి ఇంటూ ఇదే వేస్తాం 2 వేస్తాం, ఎందుకంటే రేషియోలో ఉంది కాబట్టి 2 వేసి అప్పుడు ఇక్కడ ఎంత వాల్యూ వస్తుంది 230 కాబట్టి 30 ఇక్కడ వేస్తాం, అప్పుడు వీటి యొక్క డబ్బులు వస్తాయి. ఓకేనా. సో ఇలా చేయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు.